జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశంలో ద బెస్ట్ సీఎం ఎవరో తెలిసినా చాలా మందే ఉన్నారు. కానీ వాళ్ళలో ఒకరి గురించి ఇప్పుడు ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒక మంచి వ్యక్తి గురించి ఇప్పుడు మీకు ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. మనది చాలా పెద్ద దేశం. మన దేశ జనాభా 2023 లెక్కల ప్రకారమే దాదాపుగా 142 కోట్ల పైమాట. ఇప్పుడు ఇంకా పెరిగే ఉంటుంది. ఏమంటారా? ఇక మన దేశంలో రాష్ట్రాల సంఖ్య వచ్చేసి 28. ఈ అన్ని రాష్ట్రాలకు కూడా ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎవరి దారిలో వాళ్ళు ఆ రాష్ట్రాలను అయితే నడిపిస్తారు. కానీ ముఖ్యమంత్రి పదవిని ఛాలెంజ్ గా తీసుకొని భద్రత మరియు జాతీయవాదాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రులు మాత్రం కొంతమంది మాత్రమే ఉన్నారు. వాళ్ళలో కొంతమంది గురించి ఇప్పుడు నేను చెప్తా. ఒకరు యోగి ఆదిత్యనాథ్ గారు, అలాగే ఈ మహారాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చేసి దేవేంద్ర ఫడ్నవీస్, అస్సాం ముఖ్యమంత్రి వచ్చేసి హిమంత బిశ్వ శర్మ వంటి వాళ్ళు ఈ లిస్టులో అయితే ఉన్నారు. కానీ ఈ వరుసలో మనకు తెలియనటువంటి మరొక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. ఆయన మీడియా ముందుకు రారు. సైలెంట్ గా ఆయన పని అయితే ఆయన చేసుకుంటా పోతా ఉంటాడు. తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి మరి తన రాష్ట్రం కోసం పాటు పడతా ఉంటాడు. ఆయన మన దేశ ద బెస్ట్ సీఎం అన్నమాట. ఆయన పేరే మోహన్ చరణ్ మాంఝీ. ఈయన ఒరిస్సా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తాడు. ఇక ఆయన పార్టీ వచ్చేసి భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి మన ఎలక్షన్లో గెలిచినారు. ఒరిస్సాలో ఈయన ముఖ్యమంత్రి అనుకున్నారు. ఇప్పుడు ఆయన పరిపాలన ఎట్లున్నాదో, ఆయన ద బెస్ట్ సీఎం అని ఎందుకు అంటున్నానో మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తా. ఒరిస్సా సంగతి మీకు అందరికీ తెలుసు కదా. మన దేశంలో బాగా వెనకబడినటువంటి రాష్ట్రాల్లో ఈ ఒరిస్సా కూడా ఒకటి. ఒరిస్సా అంతటా ఎక్కడ చూసినా కూడా పేదరికమే కనిపిస్తుంది. అభివృద్ధి అనేది అసలు ఏ మాత్రం కూడా కనిపించదు. ఇక్కడ పరిశ్రమలు కూడా తక్కువే. అసలు పెద్దగా ఈ మౌలిక సదుపాయాలు కూడా ఉండవు. కనీసం తాగునీటి సదుపాయం కూడా ఉండదు. అందుకే ఈ ఒరిస్సా నుంచే ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలకు వలసలు పోతూ ఉంటారు. ఇప్పుడు మామూలుగా కొంతమంది కాంట్రాక్ట్ ఫీల్డ్లోనూ ఇట్లా రకరకాల ఉద్యోగ రీత్యా బయట రాష్ట్రాల్లోనూ ఇట్లా ఉంటారు కదా. ఏమన్నా ఈ కాంట్రాక్ట్ వర్క్స్ అట్లా జరిగే కాడ అక్కడ వాళ్ళకి తెలుస్తుంది అనమాట. నువ్వు ఎక్కడ చూసుకో ఈ ఒరిస్సా వాళ్ళు ఖచ్చితంగా కొద్ది మందినే ఉంటారు. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వీళ్ళు ఏ స్థాయిలో వలసపోతూ ఉంటారో. అందుకే ఒరిస్సా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ మోహన్ చరణ్ మాంఝీ దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నారయ్యా. ఒరిస్సా రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా మార్చాలని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవగా 40 కోట్ల రూపాయలతో ఒరిస్సాలో మౌలిక సదుపాయాల కల్పన అయితే ప్రారంభించారు. ఫస్ట్ అర్థమవుతుందా? ఒరిస్సాలో 7 ప్రాంతాలను పారిశ్రామిక ప్రాంతాలుగా గుర్తించి ఆయా ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఈ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. ఇకపోతే ఈ 7 ప్రాంతాలకు రహదారులు, మంచినీటి సౌకర్యాలు, విద్యుత్తు, డ్రైనేజ్ సిస్టమ్ వంటి అన్ని సౌకర్యాలను కూడా కల్పించారు. ఫలితంగా ఒరిస్సా రాష్ట్రానికి కేవలం గత 100 రోజుల్లో 3.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. చూడండి, ఆలోచించండి ఎంత గొప్ప విషయమో. కేవలం 100 రోజుల్లో 3.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాయంటే ఇంకెట్టటోడా. అసలు ఆయన మనిషిని చూస్తే అంత సింపుల్గా ఉంటాడు. కానీ ఆయన కమిట్మెంట్ చూడండి ఏ స్థాయిలో ఉంటుందో. ఇంత పెద్ద సంఖ్యలో ఒరిస్సా రాష్ట్రానికి పెట్టుబడులు రావడం ఇదే మొదటిసారి. నిజానికి 3.5 లక్షల కోట్లు అంటే తక్కువేం కాదు. ఈ పెట్టుబడుల ద్వారా ఒరిస్సాలో 8 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అంటే ఈ 8 లక్షల మంది ఇంకా బయట రాష్ట్రాలకు, బయట దేశాలకు పోవాల్సిన అవసరం లే. ఇకపోతే ఈ మోహన్ చరణ్ మాంఝీ ఎక్కువగా సెక్రటేరియట్లోనే ఉంటాడంట. రోజుకు 14 గంటలు ఈయన ఈ సెక్రటేరియట్లోనే గడుపుతాడు. ఒరిస్సాలోని ప్రతి డిపార్ట్మెంట్కి వచ్చే అన్ని ఫైల్స్ అన్నింటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తా వాటిలో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారంట. అంత కేరింగ్ అనమాట. ఎక్కువ సమయం పాటు ఈ సెక్రటేరియట్లో గడిపే ఏకైక ముఖ్యమంత్రి ఈ మోహన్ చరణ్ మాంఝీనే. ఇకపోతే మొన్నటి వరకు ఈ ఒరిస్సాను పాలించినటువంటి ముఖ్యమంత్రులు కేవలం భువనేశ్వర్, కటక్ నగరాలకు మాత్రమే పరిమితమై ఉంటా ఉన్నారు. కానీ ఈ మోహన్ చరణ్ మాంఝీ మాత్రం ఒరిస్సా అంతటా తిరుగుతా అక్కడ ప్రజల బాగోగులు తెలుసుకుంటా అందుకు కావాల్సినటువంటి కొత్త ప్రణాళికలను రూపొందిస్తారంట. అది కూడా ఆన్ ద స్పాట్లోనే. ఏది మనం ఒకే ఒకటి సినిమాలో ఆయన చూస్తాం కదా, ఎవరు ఆయన అర్జున్ యాక్ట్ చేశాడు ఆ విధంగా అనమాట. ఏ ఒక్క రోజును కూడా అనవసరంగా వేస్ట్ చేయడంట. ప్రతి రోజును, ప్రతి గంటను, ప్రతి నిమిషాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటాడు. అంటే అంత అద్భుతంగా పనిచేస్తాడు. ఇక తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి 100 రోజుల్లోనే బీజేపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నింటిని కూడా అమలు చేశాడు. ఇకపోతే ఈ మోహన్ చరణ్ మాంఝీ పెద్దగా మీడియా ముందు కనిపించరు. మీడియా సమావేశాలు పెడితే అందుకు కనీసం 1 గంట సేపు సమయం వృధా అయిపోతుందని చెప్పి భావిస్తాయంట. మొత్తానికి ఒరిస్సా రాష్ట్రానికైతే మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు. త్వరలోనే ఒరిస్సా రాష్ట్రం కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం ఖాయం.
ఒరిస్సాను ఆ దిశగా నడిపిస్తున్నటువంటి మోహన్ చరణ్ మాంజీకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోక తప్పదు. ఎందుకంటే అట్టడుగునటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి మామూలు మాటల ఒకసారి ఆలోచించండి. సూపర్. అందుకే చెప్పేది, భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే ఎట్లుంటుంది అభివృద్ధులు అంటే ఇట్లుంటుంది. ఏమంటారా? సరే, వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తారు, ఏం కాదు అదేందన్నట్టు దామిటి ఏనుగు పోతా ఉంటే ఇది కుక్కలు మరుగుతాయంట. దానిదే మనం చెప్పాలా నిజాయితీగా. మన ఎవరో ఒక మిత్రుడు కామెంట్ పెట్టాడు, అన్న మీ వీడియో ఒకటి గ్రూప్లో వచ్చినది, ఒకడో నానా మాట్లాడినాడు, నోటికి వచ్చినట్టు అమ్మ నా బూతులు తిట్టాడని. ఎవడో శంకర జాతోడు జాతోడికి పుట్టినోడు ఏంటాడు. మన దేశంలో భారతీయుడికి పుట్టినోడు ఏంటి అట్ట మాట్లాడడం. ఖచ్చితంగా వాడు అక్కడ పైనుంచి దిగుమతి ఏంటాడు, నుంచి ఆ పాకిస్తాన్ నుంచో బంగ్లాదేశ్ నుంచో దిగుమతి ఏంటాడు. కాబట్టి వాడికి అట్ట ఆలోచనలు వస్తాయి. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. నిజాయితీగా ఏ మాత్రం బెదురు బెనుకు లేకుండా ఉన్నట్లు న్యూస్ చెప్పే బాధ్యత నాది, షేర్ చేసే బాధ్యత మీది. ఏమంటారా మిత్రులారా? అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో మాట చెప్తున్నా, ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీలాంటి జాతీయవాదుల సపోర్టు నాకెంతో అవసరమో, మీరే నా బలం, నా ధైర్యం. అది మాత్రం ఏ ఒక్కరు కూడా మర్చిపోద్దు. ఈరోజు నేను కావచ్చు, మన ఛానల్ కావచ్చు, ఈ స్థాయిలో ఉన్నామంటే అది కేవలం అది మీ చలవే, అది మీరే కారణం దానికి. అది ఏ ఒక్కరు కూడా మర్చిపోద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.